మీకు ఇది తెలుసా? ఆగస్ట్ 1 నుండి యూపీఐలో వచ్చిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ మార్పులు మన డైలీ బ్యాంకింగ్ పేమెంట్స్ మీద ఎలా ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ లాక్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాక్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు యూపీఐలో బ్యాలెన్స్ చెక్కింగ్ ప్రాసెస్లో లిమిటేషన్ తీసుకొచ్చారు. మనలో చాలామంది రోజు తరచుగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. కానీ ఆగస్ట్ 1 నుండి యూపీఐలో వచ్చిన కొత్త మార్పులని లిమిటేషన్స్ తీసుకొచ్చారు. మన యూపీఐలో బ్యాంక్ చెక్ చేసుకోవాలంటే కేవలం ఒక రోజులోనే 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసేలా లిమిటేషన్ పెట్టారు. యూపీఐ ఈ రూల్స్ని ఎందుకు పెట్టారంటే యూపీఐ సిస్టమ్ ఎక్కువగా ట్రాఫిక్ కారణంగా కొన్నిసార్లు స్లో అవుతుంది. అలానే సర్వర్ మీద ప్రెజర్ తగ్గించడానికి ఈ లిమిట్స్ని తీసుకొచ్చారు. మరి మీకు అనిపించవచ్చు 50 టైమ్స్ మించి బ్యాలెన్స్ చెక్ చేస్తే ఏమవుతుందని. ఒక రోజులో 15 టైమ్స్ అయిపోయాక మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని బ్లాక్ చేస్తుంది. అంటే 51సారి మీరు చెక్ చేయాలని ప్రయత్నిస్తే అది పనిచేయదు. నెంబర్ 2, అలానే ఆటోపే ట్రాన్సాక్షన్పై కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది యూపీఐలో ఆటోపే సెటప్ చేసుకుంటారు. ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్, డిజిటల్ సబ్స్క్రిప్షన్స్, ఎస్ఐపి, ఈఎంఐ లాంటి వీటిపై ఆటోమేటిక్ పేమెంట్స్లో యూపీఐ న్యూ రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు వరకు ఆటో పేమెంట్ జరిగినప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో సరిపడే మనీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంది అంతే. కానీ ఇప్పుడు కొత్త రూల్ ఏమిటంటే 3 టైమ్స్ ఆటోపే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే ఆ యూపీఐ ఐడి లేదా అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. అయితే మన యూపీఐ అకౌంట్ పర్మనెంట్గా బ్లాక్ అవుతుందా అని సందేహం కూడా ఇక్కడ రావచ్చు. ఈ నియమం వల్ల ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా జరుగుతాయి. బ్యాంకులు రెగ్యులేటర్స్ యూపీఐ సిస్టమ్ నుండి ఫేక్ ట్రాన్సాక్షన్స్ను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకొచ్చారు. ఈ రూల్ వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే బ్యాలెన్స్ చెక్కింగ్ లిమిట్ను గమనించాలి. ఒక రోజులో 50 టైమ్స్ మించి బ్యాలెన్స్ చెక్ చేయడం మానేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ ఆటోపే సెట్ చేస్తే బ్యాలెన్స్ ఎప్పుడూ కూడా మీ అకౌంట్లో సరిపడే ఉండాలి. మీ పేమెంట్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మీరు ఆటోపే అమౌంట్ కట్ అయ్యే కొన్ని రోజుల ముందే బ్యాలెన్స్ డిపాజిట్ చేసుకోండి. కానీ 3 టైమ్స్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే మీ యూపీఐ ఐడి డియాక్టివేట్ కావచ్చు. ఇలా జరిగిన వెంటనే బ్యాంక్ లేదా యూపీఐ కస్టమర్ను సంప్రదించండి. గుర్తుంచుకోండి, యూపీఐ అకౌంట్ యాక్టివిటీని అప్పుడప్పుడు రివ్యూ చేసుకోండి. ఇప్పుడు నుండి మీ అకౌంట్ నుండి కట్ అయ్యే ఆటోమేటిక్ పేమెంట్ సరిగ్గా ట్రాక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ మార్పులు ఎందుకు తీసుకొచ్చారంటే మనం జాగ్రత్తగా మన ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయడానికి, మన పేమెంట్ సురక్షితంగా చేసుకోవడానికి అని చెప్పాలి. అలానే ఇకపై నుండి మీ బ్యాంక్ అకౌంట్ మరియు యూపీఐ అకౌంట్ యాక్టివిటీని గమనించి ఈ కొత్త నియమాలు పాటించండి. అయితే ఈ విషయాలు మీ మైండ్లో పెట్టుకోండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ని ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే రేణుకా కాకినాడ లాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.